జేఎస్బి విత్ యూ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. గత కొద్ది రోజులుగా ఉదయం వేళల్లో అంతా పరిసర ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో సంచరిస్తూ సాయంత్రం అయితే పంట పొలాల్లో వేసిన గ్రాసం లేదంటే తదితర పంటలపై దాడులు చేస్తూ నిన్న మాత్రం గ్రామంలోకే వచ్చి ఇంటి పరిసరాల్లో సంచరించి గోబర్ గ్యాస్ పైపులను ధ్వంసం చేసి పిట్టగోడను తోసేసి నానా హంగామాను గుంపుగా తిరుగుతున్న 3 ఏనుగులు చేసినట్లు రైతులు పేర్కొన్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లా పాకాల మండలం కొండకిందపల్లి పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకుంది. ఆ సంగతి ఆ రైతును అడిగి తెలుసుకుందాం. రాత్రి 3 ఏనుగులు ఊర్లోకి వచ్చేసినాయి. 10 బయలు కొండకిందపల్లిలోకి. మళ్ళీ ఇప్పుడు ఎక్కడ ఉంటాయి అవి? అవి అట్లే అడవిలోకి పోయినాయి. అంటే పుల్లవాళ్లపల్లి దాటి ఆ పక్క ఈడ కొండకిందపల్లి ఫస్ట్. అంటే ఇప్పుడు ఏనుగులు పుల్లవాళ్లపల్లి దాటిపోయి ఉంటాయా? ఇక్కడే ఉన్నాయి. ఇట్లా గోరాస్ తిప్ప అంటారు, ఇట్లా కన్నం పైన ఇట్లా. అవి నైట్ ఊర్లోకి వచ్చేసినాయి. ఊర్లో సైడ్ లో ఉంటే గ్యాస్ గోబర్ గ్యాస్ కు ఇవి తవ్వినాము. పైపులంతా పైపులు బండ పెట్టింది, దాన్ని తొక్కేసి దాంట్లో పడింది, లేచింది, పోయింది. ఇంటి పక్కన ఉండే చెట్లు బాత్రూమ్ దోవేసినాయి. మా పేరు జయచంద్రానా, కొండకిందపల్లి. అంటే పైటపల్లి దాడతానే వస్తుంది. మళ్ళా పులాండ్లపల్లి 10 బయలులోనే ఫస్ట్ వచ్చే ఊరే ఇది. అవునవును. మళ్ళా మిట్ట కొంచెం ఎక్కితే అది పులాండ్లపల్లి ఫస్ట్ వస్తాను ఆ ఊర్లోకి. దీంతో పల్లె ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ సమస్య ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తున్నారు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. రైతులారా తస్మాత్ జాగ్రత్త.